హాయ్ అందరికీ నమస్కారం. మన ఈరోజు ఈ వీడియోలో శ్రీ లక్ష్మీదేవి గురించి, ఆమె చరిత్ర, ఆమె మహిమలు, పూజా విధానాల గురించి సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే సంపద, సౌభాగ్యం, సమృద్ధి ఇచ్చే అమ్మవారు. ఆమె గురించి ఈ ఆసక్తికరమైన వీడియోలో తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఎవరు? లక్ష్మీదేవి హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. ఆమె సంపద, సమృద్ధి, అదృష్టం, సౌందర్యం, సౌభాగ్యాలకు ఆది దేవత. శ్రీ మహావిష్ణువు భార్యగా త్రిదేవతలలో సరస్వతి, పార్వతి, లక్ష్మి ఒకరిగా ఆమెను పూజిస్తాం. ఆమెను శ్రీ అని కూడా పిలుస్తారు. ఇది సిరి సంపదకు సంకేతం. లక్ష్మీదేవి సాధారణంగా ఎర్రని లేదా బంగారు రంగు చీరలో పద్మాల మీద కూర్చొని ఒడిలో పద్మం, చేతిలో సంపదను ప్రసాదిస్తూ కనిపిస్తుంది. ఆమె చిత్రంలో 2 లేదా 4 చేతులలో శంఖం, చక్రం, పద్మం, అభయహస్తం ధరించి ఉంటుంది. ఆమెను చూస్తేనే మనసు ఆనందంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి జననం. పురాణ కథ. లక్ష్మీదేవి జననం గురించి పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించింది. దేవతలు, రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదనం చేసినప్పుడు అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది. ఆమె అందం, తేజస్సు చూసి దేవతలు, రాక్షసులు ఆశ్చర్యపోయారు. మహావిష్ణువు ఆమెను భార్యగా స్వీకరించాడు. అందుకే ఆమెను క్షీరసముద్ర రాజతనయ లేదా పాలసముద్ర రాజకుమార్తె అని కూడా పిలుస్తారు. ఈ కథలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చంద్రుడు కూడా ఈ సముద్ర మదనం నుంచి జన్మించాడు. అందుకే లక్ష్మీదేవికి చంద్రుడు సోదరుడిగా పరిగణించబడతాడు. ఈ ఘటనలతో ముల్లోకాలను సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయని పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి ఒక్క రూపంలోనే కాదు, 8 రూపాలలో అష్టలక్ష్ములు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపాలు ఆమె వివిధ శక్తులను సూచిస్తాయి. అవి ఏమిటో చూద్దాం. ఆది లక్ష్మి. సృష్టి ఆదిలో ఉన్న లక్ష్మి. సర్వం ఆమె నుంచి పుట్టింది. ధనలక్ష్మి. డబ్బు, సంపదలు ఇచ్చే దేవత. ధాన్యలక్ష్మి. వ్యవసాయం, ఆహార సమృద్ధి ఇచ్చే రూపం. గజలక్ష్మి. రాజ్య సంపద, గొప్పతనం ఇచ్చే దేవత. సంతానలక్ష్మి. సంతానం, కుటుంబ సుఖం ప్రసాదించే రూపం. వీరలక్ష్మి. ధైర్యం, శక్తి ఇచ్చే రూపం. విజయలక్ష్మి. విజయం, సఫలతలు ఇచ్చే దేవత. విద్యాలక్ష్మి. విద్య, జ్ఞానం ప్రసాదించే రూపం. ఈ అష్టలక్ష్ములను పూజించడం వల్ల జీవితంలో సర్వ విధాలైన సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. లక్ష్మీదేవిని పూజించడానికి కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. అవి దీపావళి. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యం. ఇంటిని శుభ్రం చేసి రంగోలీలు వేసి మట్టి దీపాలతో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ధనలక్ష్మి పూజలు చేస్తారు. వరలక్ష్మి వ్రతం. మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ వ్రతం మహిళలకు సౌభాగ్యం, సంపద ఇస్తుందని నమ్ముతారు. పూజలో తామర పుష్పాలు, కుంకుమ, బెల్లం, క్షీరాన్నం సమర్పిస్తారు. నవరాత్రి. నవరాత్రి సమయంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సర్వమంగళాలు కలుగుతాయని చెప్తారు. అదేవిధంగా లక్ష్మీదేవిని సులభంగా మరియు మీ ఇంటికి రప్పించే పూజలు చేయాలంటే ఈ టిప్స్ పాటించండి. ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచండి. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించండి. గంగాజలంతో అభిషేకం చేయండి. శ్రీ సూక్తం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించండి. నైవేద్యంగా పాయసం, బెల్లం, క్షీరాన్నం సమర్పించండి. లక్ష్మీదేవిని పూజించడానికి కొన్ని శక్తివంతమైన సూత్రాలు, మంత్రాలు ఉన్నాయి. వీటిని రోజు లేదా శుక్రవారం జపిస్తే సంపద, సుఖం లభిస్తుందని నమ్ముతారు. మహాలక్ష్మి అష్టకం. ఈ స్తోత్రం రోజు ఒకసారి చదివితే పాపాలు తొలగుతాయి. 2 సార్లు చదివితే సంపద, 3 సార్లు చదివితే శత్రువుల నాశనం జరుగుతుందని. ఉదాహరణకు నమస్తేతు
మహామాయే శ్రీపీఠే సురా పూజితే అని చదవండి. శత్రువులు ఖచ్చితంగా నాశనం అయిపోతారు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు నిండుగా ఉంటుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మే చ విద్యాహే విష్ణు ప్రజ్ఞే చ ధీమహి తనో లక్ష్మి ప్రచోదయత్ ఓం. ఈ మంత్రం దుఃఖాలను తొలగించి సంపదను ప్రసాదిస్తుంది. అదేవిధంగా శ్రీ సూక్తం, ఇది వేద సూత్రం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదువుతారు. లక్ష్మీదేవి సంపద అంటే కేవలం డబ్బు కాదు, ఆమె జ్ఞానం, ఆనందం, శాంతి, ఆరోగ్యం కూడా ప్రసాదిస్తుంది. దేవి భాగవతం ప్రకారం ప్రతి స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం అని చెబుతారు. అంటే స్త్రీలు సంతోషంగా గౌరవంగా ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. మనం లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు శుభ్రంగా, క్రమశిక్షణ, దయ, ప్రేమతో జీవించడం ముఖ్యం. ఇది ఆమెను ఆకర్షించే గుణాలు. ఆమె చంచలమైన స్వభావం కలిగిందని చెబుతారు. కాబట్టి నిత్యం ఆమెను పూలతో సంతోషపెట్టాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని నిత్యం పూజిస్తే మీరు ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకొంచెం అప్డేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి మరియు మీ సంపద, మీ సంతోషం కొంచెం పెరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మీదేవి మన జీవితంలో సంపద, సౌభాగ్యం, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా మీ అనుభవాలను లక్ష్మీదేవి గురించి కామెంట్లో చెప్పండి. శ్రీ మహాలక్ష్మి జీవే నమః. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. నమస్తే. ఓం